ఉపోద్ఘాతము 13 మన చైతన్యము భౌతికముగా కలుషితమైంది. ఈ భౌతికంగా కలుషితమైన చైతన్యాన్ని పవిత్రము చేసుకోవాలని భగవద్గీత బోధిస్తున్నది. విశుద్ధ చైతన్యములో మన కర్మలు ఈశ్వరుని సంకల్పముతో అనుసంధానమవుతాయి. అది మనలను సుఖభాగులను చేస్తుంది. సమస్త కర్మలను మనము ఆపివేయాలని కానే కాదు. దానికి బదులుగా ఆ కర్మలను పవిత్రీకరించాలి. పవిత్రీకరించబడిన కర్మలే భక్తిగా చెప్పబడుతుంది. భక్తి కర్మలు సాధారణ కర్మలుగా కనిపించినా అవి కలుషితము కానే కావు. భక్తుడు సాధారణ వ్యక్తిలాగానే వర్తిస్తున్నట్లు లేదా పనిచేస్తున్నట్లు అజ్ఞానికి కనిపించవచ్చును. కాని భగవద్భక్తుని కార్యాలు కలుషిత చైతన్యముచే లేదా జడపదార్థముచే కలుషితము కావని అట్టి అజ్ఞాని అయిన వ్యక్తికి తెలియదు. అవి ప్రకృతి త్రిగుణాలకు అతీతమైనవి. అయినా ప్రస్తుతము మన చైతన్యము కలుషితమై ఉన్నదని మనము తప్పక తెలుసుకోవాలి. భౌతికంగా కలుషితమైనప్పుడే మనము బద్ధులమని చెప్పబడతాము. నేను ప్రకృతి ఫలాన్ని అనే భావనలోనే మిథ్యా చైతన్యము ప్రదర్శితమవుతుంది. ఇదే మిథ్యాహంకారము అనబడుతుంది. దేహభావనకు సంబంధించిన ఆలోచనలో మునిగినవాడు తన స్థితిని అర్థం చేసుకోలేడు. మనిషిని దేహభావన నుండి విముక్తము చేయడానికే భగవద్గీత పలుకబడింది. భగవంతుని నుండి ఈ సమాచారము పొందడానికే అర్జునుడు తనను ఆ పరిస్థితిలో నిలుపుకున్నాడు. మనిషి దేహభావన నుండి ముక్తుడు కావాలి. అదే ఆధ్యాత్మికవాది యొక్క ప్రాథమిక కార్యము. స్వేచ్ఛను పొందాలనుకునేవాడు, ముక్తుడు కాగోలినవాడు తాను ఈ భౌతిక దేహము కాదని మొట్టమొదలు తప్పక నేర్చుకోవాలి. ముక్తి అంటే భౌతిక చైతన్యము నుండి విడుదల. శ్రీమద్భాగవతములో కూడా ముక్తికి నిర్వచనము ఇవ్వబడింది. ముక్తిర్జిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి. ఈ భౌతిక జగత్తుకు చెందిన కలుషిత చైతన్యము నుండి విడుదలై విశుద్ధ చైతన్యంలో నెలకొనడమే ముక్తికి అర్థము. ఈ విశుద్ధ చైతన్యాన్ని జాగృతము చేయడానికే భగవద్గీతలోని అన్ని ఉపదేశాలు ఉద్దేశించబడ్డాయి. అందుకే ఇప్పుడు పవిత్ర చైతన్యములో ఉన్నావా లేదా అని శ్రీకృష్ణుడు అర్జునుని గీతోపదేశాల చివరి దశలో అడగడము మనకు కనిపిస్తుంది. పవిత్ర చైతన్యం అంటే భగవదాదేశాల ప్రకారము పనిచేయడమని అర్థము. పవిత్ర చైతన్యము యొక్క సారాంశం